భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ వేగంగా అభివృద్ధి చెందడం వల్ల సంస్థల పని విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వందలాది మంది ఉద్యోగులు కలిసి నిర్వహించే పనులను ఇప్పుడు కొన్ని నిమిషాలలోనే యంత్ర వ్యవస్థలు పూర్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, లాభాలను పెంచుకోవడం, ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి లక్ష్యాలతో ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ జాబితాలో ప్రముఖ వాణిజ్య సాంకేతిక సంస్థలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల తొలగింపులు తాత్కాలిక చర్యలు కాదని, రాబోయే సంవత్సరాలలో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఒరాకిల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకంగా 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా అధికారికంగా వెల్లడించింది. ఇటీవల ఉద్యోగుల తొలగింపుపై వస్తున్న వార్తలకు ఈ ప్రకటనతో అధికారిక ధృవీకరణ లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ రంగాన్ని పరిశీలించినా ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విద్య, వైద్యం, బ్యాంకింగ్, తయారీ, సమాచార సాంకేతిక రంగం, రవాణా, వినోదం వంటి అనేక రంగాలలో దీని వినియోగం పెరుగుతోంది. సంస్థలు తమ పనితీరును మరింత వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల కొంతకాలంగా ఉద్యోగ అవకాశాల స్వరూపం కూడా మారుతోంది. ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుని నిర్వహించిన పనులను ఇప్పుడు ఆటోమేషన్ ద్వారా పూర్తి చేస్తున్నారు. ఫలితంగా సాంప్రదాయ విధానాల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. వ్యాపార సంస్థలు దీనిని సామర్థ్య పెంపు, పునర్వ్యవస్థీకరణ పేరుతో అమలు చేస్తున్నప్పటికీ ఉద్యోగులపై మాత్రం దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఏఐతో కొత్తగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించాలి అనుకునే యువతకు అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వాణిజ్య, సాంకేతిక, తయారీ రంగాలకు చెందిన అనేక సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయి. కొన్ని సంస్థలు తమ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీ నిధులను సమీకరించవలసిన అవసరం ఏర్పడడంతో ఉద్యోగుల సంఖ్యను కుదించాయి. భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త నియామకాల వేగం గతంతో పోలిస్తే తగ్గింది. అనేక సంస్థలు ఖాళీలు ప్రకటించడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించగా, మరికొన్ని సంస్థలు నియామకాలను వాయిదా వేస్తున్నాయి. దీని ప్రభావం ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసుకున్న యువతపై ఎక్కువగా పడుతోంది. ఒరాకిల్ సంస్థలో 2026 మే 31 నాటికి సంస్థలో మొత్తంగా ఉద్యోగుల సంఖ్య 1,41,000గా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 1,62,000గా నమోదైంది. అంటే ఏడాది వ్యవధిలోనే 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా సమాచారం. ఈ మార్పు సంస్థ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాలలో భాగమేనని యాజమాన్యం వెల్లడించింది. సంస్థ కార్యకలాపాలలో ఏఐ వినియోగాన్ని మరింత వేగంగా విస్తరించాలి అనే లక్ష్యంతో మార్పులు చేపట్టినట్లుగా ఒరాకిల్ తెలిపింది. భవిష్యత్తులో సంస్థ అందించే సేవల్లో యంత్ర ఆధారిత పరిష్కారాల పాత్ర మరింత పెరుగుతుందని పేర్కొంది. ఈ దిశగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టవలసి రావడం వల్ల వ్యయాలను నియంత్రించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లుగా వెల్లడించింది. ముఖ్యంగా ఏఐకి అవసరమైన భారీ గణన కేంద్రాల నిర్మాణంపై ఒరాకిల్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతూ ఉన్నాయి. అందువల్ల ఇతర ఖర్చులను తగ్గించే క్రమంలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లుగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారత్ లో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగ కోతలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ దాదాపుగా 10,000 మంది వరకు ప్రభావితమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది దేశంలోని ఒరాకిల్ ఉద్యోగుల మొత్తం సంఖ్యలో దాదాపుగా 5వ వంతుకు సమానమని చెబుతున్నారు.